తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో తర్వాత ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. 235 కోట్ల రూపాయల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తాల్లో సొమ్ము చేతులు మారినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్ నుంచి తెప్పించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్టులు, ఇప్పటి వరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర తదితర అంశాలపై సమాచారం తీసుకున్నారు. దాన్ని విశ్లేషించిన ఈడీ బృందాలు ఈ మొత్తం వ్యవహారంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయనున్నారు. తదుపరి కీలక నిందితులకు నోటీసులు ఇచ్చి ఈడీ విచారించనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారు. అందులో 59.71 లక్షల కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తమ సంస్థతో పాటు వైష్ణవి, ఏఆర్, మాల్గంగా డైరీల ద్వారా తీతిదేకు సరఫరా చేసిన బోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లోని పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చెల్లింపులు, సొత్తు రూటింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ మొత్తాన్ని ఎవరెవరికి హవాలా మార్గంలో చెల్లించారు, నాటి పాలక మండలి పెద్దలు, ఉన్నతాధికారులకు ఏమైనా సొత్తు అందిందా అనేది ఈడీ దర్యాప్తులో బట్టబయలయ్యే అవకాశం ఉంది.